హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ కృష్ణాష్టమి అండి. మా ఊర్లో కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేస్తారంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఈ ఇయర్ ముగ్గుల పోటీ కూడా పెట్టారండి. ముగ్గుల పోటీలో ఫస్ట్ ఎవరు వచ్చారో నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. బై ద వే ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. మనం ఏదైనా పెట్టగానే వచ్చి పార్టిసిపేట్ చేయడం గొప్ప అండి. మనకి ప్రైజ్ వచ్చిద్దా రాదా అన్నది సెకండరీ. ఎవరైనా సరే ఏదైనా మీరు చేయగలరా అని మనకి పెడతారు కదా పోటీలు, ఏవైనా సరే ఆ పోటీల్లో మనం పార్టిసిపేట్ చేస్తే చాలండి. గిఫ్ట్ వస్తుందా రాదా అని సెకండరీ. సాయంత్రం వచ్చేసి ఈవినింగ్ ఉట్టి పెట్టారండి. ఉట్టి కొట్టడం చాలా బాగా జరుగుతుంది, బాగా సెలబ్రేట్ చేస్తారు. మా ఇంటి ముందు జరుగుతుందండి. బట్ అందరూ ఉన్నారు, బట్ నేను ఒక్కదాన్నే లేను. ఎందుకంటే నేను వీడియో తీయాలి కదా, అందుకనే నేను కనిపించలేదు. మీ ఊర్లో కూడా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నాకైతే కృష్ణాష్టమి చాలా చాలా ఇష్టం అండి. సరదాగా ఎంజాయ్ చేస్తాం, అందరూ కలిసి ఒకచోటే హ్యాపీగా ఉంటాం కదా. కృష్ణాష్టమి అనేసరికి అందరూ ఒక చోట మింగిల్ అయ్యి ఉట్టి కొడుతూ సరదాగా ఎంత బాగుంటుందండి కృష్ణాష్టమి. నాకు చాలా చాలా ఇష్టం కృష్ణాష్టమి. అన్ని ఫెస్టివల్లో కన్నా నాకు కృష్ణాష్టమి ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. ఇయర్ అమ్మాయిలను కూడా పార్టిసిపేట్ చేశామండి. మా స్ట్రీటే కాబట్టి మాకంత ఫియర్ లేదు. అందరూ ఆడవాళ్ళు చాలామంది కూడా పార్టిసిపేట్ చేసాం. ముందుకు వస్తున్నాం మేము కూడా ఎంజాయ్ చేయడానికి. మీరు కూడా ఎప్పుడైనా ఉట్టి కొట్టారా? ఉట్టి కొడితే కామెంట్ చేయండి. అబ్బాయిలు ఎప్పుడు కొడతారు కదా, అది కామన్. మనం కూడా కొట్టడమే కదా స్పెషల్. వాళ్ళతో పాటు మనము ఎంజాయ్ చేయాలి. వాళ్ళు ఎలా అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారో మనం కూడా అలాగే ఎంజాయ్ చేసుకోవాలి. మా తమ్ముడు కొట్టాడండి ఉట్టి. మా తమ్ముడికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. మా తమ్ముడు బాగా నెక్స్ట్ అంతకుముందు ఇయర్ కూడా మా తమ్ముడు కొట్టాడు. వాడికి అంతకుముందు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఇప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చింది. మా బావ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు చాలా ఇష్టం అండి, చాలా చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి కృష్ణాష్టమి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కృష్ణాష్టమి రోజు ఏమేమి స్పెషల్స్ చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, ఏ టెంపుల్కి వెళ్తారు అది కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నపిల్లలకు కూడా ఇచ్చారండి. అంటే ఆడవాళ్ళకి కొంత టైం ఇచ్చారు ఉట్టి కొట్టడానికి, చిన్నపిల్లలకు కూడా కొంత టైం ఇచ్చారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా ఏముంటుందండి ఎంజాయ్ చేయడంలో, అందరూ ఒకటే అని మా స్ట్రీట్ బాగా ప్రూవ్ చేస్తుంది. మేము అన్నిట్లో మంచిగా పార్టిసిపేట్ చేస్తాం. అంటే మా అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తారు. మేము ఏదైనా చేస్తాము అంటే ఇక్కడ చూసారా చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు సరదాగా సాంగ్స్ వింటూ. ముగ్గుల పోటీ పెట్టారని చెప్పాను కదా, ముగ్గుల పోటీలో అయితే మా సిస్టర్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తను చాలా బాగా వేసింది. మీరు ముగ్గు కానీ చూసినట్టయితే తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ప్రైజ్ వచ్చిందా రాదా అన్నది ఇంపార్టెంట్ కాదండి. ఎప్పుడైనా సరే ఏదన్నా పోటీ పెడితే మనకంటూ మనం వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రైజ్ గురించి ఆలోచించకండి, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది వీడియోస్ తీస్తున్నాము, ఫొటోస్ తీస్తున్నాము, అంతా క్యాప్చర్ చేస్తున్నాం అనమాట. మెమరబుల్గా ఉండాలి కదా. మనం ఒక వీడియో తీస్తే ఆ వీడియో మనకి మెమరబుల్గా ఉంటుంది. ఇప్పుడు పార్టిసిపేట్ చేసాం, స్పెండ్ చేసాం, అది ఎలా తెలుస్తుంది మనకు? కొన్ని డేస్ అయిపోయాక గుర్తుండదు కదా. అదే వీడియో కానీ ఫోటో కానీ తీసుకున్నాం అనుకో, అయ్యో పలానా కృష్ణాష్టమికి మనం ఇలా చేసాం, ఎంత బాగా ఎంజాయ్ చేసాం అని అనిపిస్తుంది కదా. అందుకనే వీడియోస్ ఫొటోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటాము ప్రతిదానికి. ఎందుకంటే మీరు కూడా చూడాలి. ఇక్కడ మా బావ మా తాతయ్యని తీసుకొస్తున్నారు ఉట్టి కొట్టించడానికి. మా మామ అయితే వాళ్ళని గట్టిగా అదర్తిస్తుందండి. నాకైతే ఏమీ నవ్వు వచ్చేసింది అసలు. మా తాతయ్య ఉట్టి కొట్టడానికి వెళ్ళారు, ఉట్టి కొట్టేశారు. థ్యాంక్ యూ అండి వాచ్ చేస్తున్నందుకు.